కొన్ని పనులు పూర్తి చేయడానికి 10 నిమిషాలే పడతాయి. టేక్ యాక్షన్. కొన్ని పనులు మొదలు పెట్టాక ఆ పని చేసే ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తాం. టేక్ యాక్షన్. కొన్ని పనులు పూర్తి చేశాక విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. టేక్ యాక్షన్. కొన్ని పనులు ఇప్పుడు కష్టంగా అనిపించవచ్చు, తర్వాత నీ లైఫ్ని ఈజీ చేస్తాయి. టేక్ యాక్షన్. కొన్ని పనులు ఇప్పుడు చేయడం అవసరమా అనిపిస్తాయి, తర్వాత అవే నిన్ను కాపాడతాయి. టేక్ యాక్షన్. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు, ఈ సంవత్సరం ఏదో చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో అనుకుంటాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే ఒక ఫీలింగ్, ఎన్నో హోప్స్, ఎన్నో ప్లాన్స్, లైఫ్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నామన్న కాన్ఫిడెన్స్. కానీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యాక రోజులు గడిచే కొద్దీ అన్నీ స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతూ మళ్ళీ యథావిధిగా సాగుతుంది జీవితం. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కాకూడదు అంటే మనం చేయాల్సింది ఒక్కటే, టేక్ యాక్షన్. ఇప్పుడు నువ్వేంటి, రానున్న కొత్త సంవత్సరం పూర్తయ్యేసరికి నువ్వేంటి? దీనికి సమాధానం నువ్వు తీసుకునే యాక్షన్. మన లక్ష్యాల్ని, కోరికల్ని సాధించుకునే శక్తి ఉన్న యాక్షన్ తీసుకోకపోవడం వల్ల అవి ఎప్పటికీ అందని ద్రాక్షలుగానే మిగిలిపోతాయి. మనకుండే కోరికలు, ఆశలు, లక్ష్యాలు వెలిగించని దీపం లాంటివి. దీపాలు వాటంతటవే వెలగవు, మనం యాక్షన్ తీసుకోవాలి, వాటిని వెలిగించాలి. నీ జీవితంలో వెలుగులు నింపాలి అంటే టేక్ యాక్షన్. ఏ జర్నీ అయినా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. మనం చాలాసార్లు ఆ ఒక్క అడుగు వేయకుండానే ఆగిపోతాం. భయం వల్లనో, అనుమానంతోనో, కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాలేకనో. కానీ యాక్షన్ తీసుకోవడం అంటే ఆ భయాన్ని జయించడమే, ఆ అనుమానాన్ని పక్కన పెట్టినట్టే, నిన్ను నువ్వు గెలిచినట్టే. మనం తీసుకునే ప్రతి యాక్షన్ పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, పూర్తి ప్రిపరేషన్ అక్కర్లేదు. నీకున్న దాంతో మొదలుపెట్టు. మోటివేషన్ కోసం చూడొద్దు, యాక్షన్ తీసుకుని వేసే ప్రతి అడుగు మోటివేషన్ని పెంచుతుంది. మూడ్ బాలేదని ముభావంగా కూర్చోవద్దు, యాక్షన్ తీసుకోవడమే నీ మనసుని తేలిక చేస్తుంది. కంగారు పడి ఆందోళనగా ఉండొద్దు, యాక్షన్ తీసుకోవడమే స్పష్టతని, తద్వారా స్థిమితాన్ని ఇస్తుంది. భయంతో ఆగిపోవద్దు, యాక్షన్ తీసుకోవడమే ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అవకాశం కోసం వేచి ఉండొద్దు, యాక్షన్ తీసుకోవడమే కొత్త అవకాశాలని ముందుకు తీసుకొస్తుంది. చేస్తాను, చెయ్యాలి అనే మాటలకి విలువ లేదు. ప్రిపేర్ అవుతున్నా, బిజీగా ఉన్నా, ఇదిగో అదిగో అని చెప్పే సాకులకి విలువ లేదు. ఒక లక్ష్యం లేకుండా ఫోన్తో గంటలు గంటలు గడిపే టైంకి విలువ లేదు. నువ్వు తీసుకునే యాక్షన్ మాత్రమే విలువైనది. నీ లైఫ్ని మార్చుకునే శక్తి నీకుంది, తద్వారా ఇంకొకరిని ఇన్స్పైర్ చేసే శక్తి కూడా నీకుంది. ఆ శక్తిని ఉపయోగించు. మన జీవితం మారేది కోరికలతో కాదు, చేతలతో మాత్రమే. టేక్ యాక్షన్. సో అదండి, యాక్షన్ తీసుకోకపోతే మనం ఎన్ని కోరికలు కోరుకున్నా, ఎంత సాధించాలనుకున్నా, ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని మంచి బుక్స్ చదివినా, ఎంత తెలుసుకున్నా ఇంత కూడా ఉపయోగం లేదు. యాక్షన్ తీసుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. సో ఈ కమింగ్ ఇయర్లో యాక్షన్ తీసుకోవడం మీద ఫోకస్ చేద్దాం. అండ్ ఈ థీమ్తోనే నేను 2025 ప్లానర్ జర్నల్ని ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియోలో మనం ఈ ప్లానర్ జర్నల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఇంతకు ముందులానే ఉంటుంది, బట్ కొన్ని మార్పులు అయితే చేశాను. సో ఆ మార్పులు ఏంటి అండ్ బ్రీఫ్గా దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు, కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి క్విక్గా షేర్ చేస్తాను. అండ్ దీన్ని మీకు ఎలా అందిస్తున్నాను అనేది కూడా చెప్తాను. ఇంకా 1-2 అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నాను. అలానే వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది, మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. సో ఫస్ట్ అయితే ఈ ప్లానర్ జర్నల్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి, నేను చేసిన కొన్ని చేంజెస్ ఏంటి, ఇవన్నీ క్విక్గా చూసేద్దాం. ఈ ప్లానర్ జర్నల్ని ఎవ్రీడే ఫ్యూ మినిట్స్ యూజ్ చేస్తే చాలు, మీరు ఒక హ్యాపీ ప్రొడక్టివ్ పర్సన్గా మారడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈసారి అతడు మూవీలో ఈ సుమో కాకపోతే అక్కడ ఇంకో సుమో, అది కాకపోతే ఇంకో సుమో అన్నట్టుగా ఏ స్టేజ్లోనూ మనం గోల్స్ని, మనం చెయ్యాలి అనుకున్న పనులని మిస్ కాకుండా ఉండేలాగా కొన్ని చేంజెస్ చేశాను. ఫస్ట్ అయితే లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, ఏం వర్క్ అయింది, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశాము, ఇలాంటివన్నీ రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కొన్ని జర్నలింగ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ విజన్ ఫర్ 2025. ఇక్కడ
ఇయర్ మొత్తాన్ని విజువలైజ్ చేసుకుని ఈ ఇయర్ ఏం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు, మీ విష్ లిస్ట్ ఏంటి, ఎలాంటి పర్సన్గా మారాలి అనుకుంటున్నారు, మొత్తం మీకున్న ఆలోచనలన్నీ ఇక్కడ బ్రెయిన్ డంప్ చేయొచ్చు. నెక్స్ట్ గోల్స్ అండ్ యాక్షన్స్. గోల్స్లో నేను 2 టైప్స్ ఐడెంటిఫై చేశాను. కొన్ని ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ మిషన్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ చేయాల్సినవి ఉంటాయి. హోమ్ మేకింగ్, మన హెల్త్, రిలేషన్షిప్స్, ఫైనాన్స్ మ్యాటర్స్, ఇలాగా వాటిని అలా సెపరేట్గా ఐడెంటిఫై చేస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. వీటిల్లో మనం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ పేజ్లో ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ గోల్ పెట్టుకోవడమే కాకుండా దానికోసం మనం తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి అనేవి ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో నేను ఇంకొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికోసం ఎవ్రీ సండే అండ్ వెన్స్డే కల్ట్కి క్లాసెస్ బుక్ చేసుకునేలాగా అలారం పెట్టుకోవడం ఒక స్పెసిఫిక్ యాక్షన్. నెక్స్ట్ వచ్చి 1 టైం గోల్స్. అంటే ఈ గోల్స్ పెట్టుకుంటాము, వాటిని రీచ్ అయిపోతే ఇంక అక్కడితో అయిపోయినట్టే. ఈ ఇయర్ ఏదైనా కోర్స్ పూర్తి చేయాలి అనుకోవడం, హౌస్ రినోవేట్ చేయాలి, లేదా డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇలాంటివి ఒకసారి పూర్తి అయిపోతే అయిపోయినట్టే. వాటికి సంబంధించి ఏం యాక్షన్స్ తీసుకోవచ్చో ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ని నేను 4 క్వార్టర్స్గా డివైడ్ చేశాను. మనం ఇయర్ స్టార్టింగ్లో గోల్స్ పెట్టుకుని అవి లాస్ట్ వరకు హోల్డ్ చేసి ట్రాక్ చేయడం అనేది కష్టం. పైగా ప్రతి గోల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం పనిచేయం. ఇయర్లో సీజన్స్ మారుతాయి, వాటి ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అలానే పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. ఒక క్వార్టర్లో ఇంపార్టెంట్ అయ్యింది, ఇంకో క్వార్టర్లో కాకపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా 4 క్వార్టర్స్ అనమాట. సో ఎవ్రీ క్వార్టర్కి ఒక పేజ్ ఉంటుంది. పెట్టుకున్న గోల్స్లో ఏ క్వార్టర్లో దేని మీద ఫోకస్ చేయాలి అనేది ఈ క్వశ్చన్ ద్వారా ఐడెంటిఫై చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వార్టర్ ఆర్యా స్టడీస్ మీద ఫోకస్ చేయడం నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే తనకు అప్పుడు ఎగ్జామ్స్ అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వార్టర్ సమ్మర్ హాలిడేస్లో ఆ విషయంలో నేను రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాంప్ట్ పెట్టాను. ఈ క్వార్టర్లో నీ డైలీ రొటీన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు, మన డే ఎలా ఉండాలి అని ఆలోచించుకోవడం ఒక ఇంపార్టెంట్ స్టెప్. మనం ఎన్ని గోల్స్ పెట్టుకున్నా వాటిని మన డేలో పాటించగలిగితేనే మనం వాటిని రీచ్ అయ్యేది. అల్టిమేట్గా నీ డే ఎలా స్పెండ్ చేస్తున్నావు అనే దాని మీదే ఉంటుంది. సో సీజన్ని బట్టి, ఆ క్వార్టర్లో నీకున్న గోల్స్ని బట్టి నీ డే ఎలా ఉండాలి అనే ఒక చిన్న ప్లాన్ వేసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మంత్లీ ప్లానింగ్, ఆ మంత్కి ఎక్స్పెన్స్ ట్రాకర్, హ్యాబిట్ ట్రాకర్, ఇంకా ఎవ్రీ వీక్ ప్లాన్ చేసుకోవడానికి ఒక పేజ్ ఉంటుంది. వీక్లీ ప్లాన్ కూడా మనకు ఉండే డిఫరెంట్ ఏరియాస్ని బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక రిమైండర్ పెట్టాను, ఈ మంత్లో ఏం ప్లాన్ చేయాలనుకున్నావో దాన్ని రిఫర్ చేసుకోవాలి అని. ఇంకా నెక్స్ట్ ఎవ్రీడే ఒక పేజ్ ఉంటుంది. ప్లానింగ్ పార్ట్ వచ్చి ఆ రోజు చేయాల్సిన పనులు ప్రయారిటైజ్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటెన్షన్ పెట్టుకోవడం. అంటే ఆ రోజు ఎలా ఉండాలి అనేది విజువలైజ్ చేసుకొని రాసుకోవడం, మన డే ఎలా ఉండాలి అని ముందే నిర్ణయించుకోవడం. ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. ఇక్కడ కూడా మనం చేసుకున్న వీక్లీ ప్లాన్ని రిఫర్ చేయమని ఒక రిమైండర్ పెట్టాను. అలానే జర్నలింగ్ పార్ట్, ఆ రోజు ఎలా గడిచింది అనే దాన్ని బట్టి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం. దీని గురించి కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మన బ్రెయిన్ ఫంక్షనాలిటీని దృష్టిలో పెట్టుకుని ఈ జర్నలింగ్ ప్రాంప్ట్స్ అనేవి పెట్టాను, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇలా ఇయర్ మొత్తానికి పేజెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీడే జస్ట్ 10 minutes కూర్చొని ఈరోజు సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నలింగ్, రేపటికి ప్లానింగ్ చేసుకున్నారు అంటే మీ లైఫ్ చాలా చాలా బెటర్ అవుతుంది. ఇది ఆచరించాలి అంటే మీరు తీసుకోవాల్సిన ఒక యాక్షన్, ఎవ్రీడే ప్లానర్ యూజ్ చేయడానికి ఒక రిమైండర్ పెట్టుకోండి. సో అదనమాట. నెక్స్ట్ ఈ ప్లానర్ జర్నల్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇది సాఫ్ట్ కాపీ కదా, దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇయర్ ప్లానర్ చేద్దామా వద్దా అన్న ఆలోచనలో ఉన్నా అనమాట, కన్ఫ్యూజన్లో. ఎందుకు అంటే నేను ఇలా సాఫ్ట్ కాపీ ఇస్తున్నాను, కానీ ఎంతమంది దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు, కొంతమంది ఏమో ప్రింటెడ్ ఫామ్లో ఇస్తే యూజ్ అవుతుంది కదా అని అడుగుతూ ఉంటారు. సో చెయ్యాలా వద్దా అన్నట్టుగా ఉన్నాను. బట్ రీసెంట్గా చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు, చేస్తున్నారా లేదా ప్లానర్ జర్నల్ కావాలి అని చెప్పి. సో ఫైనల్గా మళ్ళీ డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ప్రింట్ చేసి బుక్స్ లాగా ఫిజికల్ ఫామ్లో ఇస్తే అందరికీ యూస్ఫుల్ నాకు తెలుసు, కానీ అది చాలా కష్టమైన పని. అంటే ఎంతమంది కొనుక్కుంటారో ముందే నేను కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ ప్రింటింగ్ అంత బల్క్లో అంటే మా ఇంటి దగ్గర అంత పెద్ద ప్రింటింగ్ సెంటర్స్ లేవన్నమాట. సో కొంచెం దూరం వెళ్ళాలి, కోటి అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, అవన్నీ ప్రింట్ చేయించుకుని తెప్పించుకుని తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ డెలివరీలు ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అదంతా నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే కావాలంటే కష్టపడచ్చు, కానీ నా టైం అంతా ఇంక అందులోనే వెళ్ళిపోతుంది అనమాట.
సో ప్రస్తుతానికైతే అలా చేయట్లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పబ్లిషర్ కనుక దీన్ని ప్రింట్ చేసి సెల్ చేయడం అనేది వాళ్ళు చూసుకునే విధంగా ఎవరైనా ఉంటే అలాంటిది ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్. సో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను ఈలోపు. బట్ ఈ ఇయర్ మాత్రం PDF ఫైల్స్ సాఫ్ట్ కాపీసే నేను ఇవ్వబోతున్నాను. సో దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ మీ కనుక ట్యాబ్ ఆర్ ఐప్యాడ్ ఉంటే, అంటే రైటింగ్ పెన్ కూడా కావాలన్నమాట. సో అందులో రైటింగ్ యాప్స్ ఉంటాయి, నోట్స్ టేకింగ్ యాప్స్ అలాగా. నేనైతే సామ్సంగ్లో నోట్ షెల్ఫ్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను. అందులో ఇంపోర్ట్ డాక్యుమెంట్ అని కొడితే మనం ఈ డాక్యుమెంట్ని లోడ్ చేసుకోవచ్చు. సో దానికి ఉన్న పెన్తో మనం రాసుకోవచ్చు అనమాట. అలానే ఐప్యాడ్లో కూడా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే చాలా బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లానర్ జర్నల్ని. చక్కగా మనం రాసుకోవచ్చు, డిజిటల్ ఫామ్లో ఉంటుంది, బ్యాక్ వెళ్ళి రిఫర్ చేసుకోవచ్చు. ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట. బట్ అందరికీ ఐప్యాడ్స్ అండ్ ట్యాబ్స్ ఉండవు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రింట్ చేయించుకోవడం. ప్రింటింగ్ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కాస్ట్ పడుతుంది, ఎందుకంటే బల్క్లో అయితే మనకు చాలా ప్రైస్ రెడ్యూస్ అవుతుంది. కానీ సింగిల్గా ఒక కాపీ ప్రింటింగ్ అంటే అరౌండ్ 1000-2000 మధ్యలో అవుతుంది. మేబీ బ్లాక్ అండ్ వైట్ అయితే ఇంకొంచెం తగ్గచ్చు. అది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. నేను తెలుసుకుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు చాలా మంది అలా ప్రింట్ చేయించుకుని యూజ్ చేసుకున్నారు కూడా. సో అది మీ ఇష్టం. బట్ అందరూ ప్రింట్ చేయించుకోలేరు, అంటే ప్రింటింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ప్రింట్ చేయించుకొని అలా అందరికీ కుదరకపోవచ్చు. వాళ్ళకైతే ఒక మంచి నీట్ నోట్బుక్ కొనుక్కోండి, A4 సైజ్ నోట్బుక్. అందులో నేను ఇచ్చిన ప్రాంప్ట్స్ ప్రకారం మీరు అందులో రాసుకుంటూ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీడే కూడా డేట్ వేసుకొని ఆ రోజు చేయాల్సిన పనులు లిస్ట్ రాసుకోవడం, అండ్ ఆ డే అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన కొన్ని జర్నలింగ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, అవి రాసుకోవడం, అలా నోట్బుక్లో కూడా చేయొచ్చు. నిజంగా మీరు చెయ్యాలి అనుకుంటే నోట్బుక్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఆ పెన్తో రాసే ఫీలింగే వేరు. సో మీరు అలా కూడా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని ప్రైస్, నేను దీన్ని ఇంక్రీజ్ చేయట్లేదు. లాస్ట్ 2 years నుంచి ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైసే 99 రూపీస్. చాలా మినిమం ప్రైస్ పెట్టాను. మీరు ఒకవేళ దాన్ని ప్రింట్ చేయించుకోలేకపోయినా నోట్బుక్లో యూజ్ చేసినా సరే, నేను ఇచ్చిన జర్నల్ ప్రాంప్ట్స్కైనా అది చాలా వర్త్. అండ్ కొంతమంది ఇది మీరు ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ నాకు అది ఫ్రీగా ఇవ్వడం ఇష్టం లేదు. ఫ్రీ అనగానే అసలు రాయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ మెయిల్ చేసి తీసుకుంటారు. సో అలా కాదు, అట్లీస్ట్ ఈ ప్రైస్ అన్న పెడితే నిజంగా రాద్దామని ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇది చాలా మంచి ప్లానర్ జర్నల్, దీన్ని యూజ్ చేసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దానికి ఎంతో కొంత వాల్యూ అయితే పెట్టాలి అని చెప్పి నేను ఆ ప్రైస్ పెట్టాను. బట్ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండేలాగా చాలా చాలా మినిమం ప్రైస్ అనమాట. ఎలా కొనుక్కోవాలి అంటే, నేను ఒక UPI ID ఇస్తున్నాను. సో దీనికి 99 రూపీస్ సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని నేను ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు పంపిస్తే నేను మీకు ఫైల్స్ షేర్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా నాకు మీరు ఇదే మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్ ID కూడా ఇస్తున్నాను, అక్కడైనా నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఒక అప్డేట్ ఏంటంటే, ఈ వీక్లో మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఒక 2 days చాలా బిజీగా ఉంటాను. సో వెంటనే మీకు రిప్లై రాకపోతే కంగారు పడద్దు, మీకు 1-2 daysలో తప్పకుండా మీకు ఫైల్స్ అనేవి షేర్ చేస్తాను. సో అదనమాట. ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటి అంటే, నేను చెప్పాను కదా ఇంట్లో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. సో ఈ లాస్ట్ వీక్ అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేయబోతున్నాను. సో వీలైతే ఒక బ్లాగ్ షేర్ చేస్తాను, లేకపోతే షార్ట్స్ కంపల్సరీ పెడతాను. బట్ మోటివేషనల్ వీడియో, ఇలా రెగ్యులర్ వీడియో అయితే పెట్టలేకపోవచ్చు. సో వ్లాగ్ పెట్టకపోతే మనం నెక్స్ట్ ఇయర్లో కలుద్దాం. మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఒకటి చేయాలనుకున్నాను కదా ఈ మంత్. యాక్చువల్గా ఈసారి మీరు క్వశ్చన్స్ కంటే కూడా వీడియో రిక్వెస్ట్స్ ఎక్కువ పెట్టారు. నేను కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఓకే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు ఏమన్నా అలాంటి క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా పోస్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో కవర్ చేస్తాను. సో అదనమాట. బాగా ఎంజాయ్ చేయండి డిసెంబర్ లాస్ట్ వీక్. హ్యావ్ ఫన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. లైఫ్లో మనం ఏది సాధించాలన్నా కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, టైం పడుతుంది. అప్పుడే దానికి విలువ ఉంటుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.